నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాన్ని టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిపై సిట్ విచారణ అనగానే జగన్మోహన్ రెడ్డి పేపర్లన్నీ అగ్ని ప్రమాదం రూపంలో కాల్ చేశాడని చెప్పి అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ డాక్యుమెంట్స్ అన్ని కాల్ చేశారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు సిట్ విచారణ అనగానే దీ ఆయన ఇంటి ఆవరణలో జరిగిన అగ్ని ప్రమాదం ఆయనే కాల్చారని చెప్తున్నారు. కళ్ళున్న సన్నాసులు మాట్లాడుతున్నారు, కళ్ళు లేక మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు. కానీ నిజంగా సిట్ విచారణ చేయాలని చెప్పేసి ఆయన కాగితాలు తగిలి పెట్టుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నాను ఆ కూటమి ప్రభుత్వం సన్నాసులకి, అరే బాబు ఢిల్లీ పీఠాన్నే ఢీకొట్టి 16 నెలలు ఎదిరించి వెళ్ళాడు లోపలికి. ఈ అమ్మ దీని గురించి ఆయన కాగితాలు తగలబెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఢిల్లీ పీఠాన్ని దద్దరిల్లినట్టు ఎదుర్కొని 16 నెలలు జైలు శిక్ష ఎదుర్కొని బయటకు వచ్చిన అది సింహం. అది మీరు ఇంక అనుకోవట్లేదు, మీరు ఒకటి ఆలోచిస్తున్నారు. ఇంకా సింహం బయలుదేరలేదు, దాంట్లో ఇంకా బయటకు బయలుదేరే టైం ఆసన్నమైంది. మీరు అనవసరంగా ఇదంతా చూసి కవ్వింపు చర్యలు బాగా చేస్తున్నారు. సింహంతో చాలా చెలగాటం ఆడుతున్నారు. రాబోయే రోజులు ఎట్టుంటుందంటే మీకు గుర్తు వస్తుందేమో కానీ చంద్రబాబు నాయుడు మీ నాన్నగారు ఖర్జూర నాయుడు ఉన్నాడు చూసావా, కంపల్సరీ గుర్తొస్తాడు ఈసారి. నువ్వు అనుకుంటున్నావేమో మొన్న ఏమో ఏదో జైలుకి వెళ్ళి 50 రోజులు ఏదో ఉండొచ్చి నేను హీరోని అనుకుంటున్నావేమో, నువ్వు తోపు అనుకుంటున్నావేమో. రేపు జరగబోయే పరిణామం ఏ విధంగా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నీ కార్యకర్తలు నీ నాయకులు దద్దమ్మలు ఎవడో ఉదిగొలిపి నువ్వు ఏదో చేద్దాం ఏదో బెదిరిద్దామని చూసుకుంటే మా బొచ్చు ఎంట్రీకి కూడా పీకలేరు ఎవరు కూడా. మేము అన్నీ తెగించే బయటకు వచ్చాం. దీన్ని తెగించడానికి ఏముంది, బొచ్చు వెళ్ళి కూర్చుంటాం. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆవరణలో జరిగిన పరిణామం చూస్తుంటే ఇది కావాలని చేసినట్టే ఉంది. కానీ మీకు దద్దమ్మలు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్న పప్పుగాడి పుట్టినరోజు నాడు మీరేం చేశారు? ఇంటి ఆవరణలోకి వచ్చి బైక్ ర్యాలీలు కార్ల మీద కూర్చొని ఏదో కవింపు చర్యలకు బారిపడ్డారు. నిజంగా ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కనుసన్న చేసి ఉంటే అక్కడ ఉన్న మొత్తాన్ని మడతెట్టేసేవాళ్ళం, మామూలుగా ఉండేది కాదు. మీరు అనుకునేది వ్యవహారం ఏంటంటే మీరు చేసేది ఏంటి, చేయించేది ఏంటి? మీరు చేయాల్సింది ఏంటి? సూపర్ 6 పథకాలు చేయండి. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఇట్లాంటి చేస్తే ప్రజల్లో ఏం గమనిస్తూనే ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటిపోయింది, 9 నెలలు కూడా వచ్చేసింది. సూపర్ 6 పథకాలు లేవు, బొక్క లేదు. చెప్పేదేమో మేము చేసేస్తున్నాం అంటే అరే నిజంగా చెప్తున్నాను, మీకు నిజంగా 164 సీట్లు వచ్చినాయి. మీరు మొగాళ్ళైతే మీరు మగ పుట్టుంటే రండి ప్రజల్లోకి రండి. మేము రెడీగా ఉన్నాం నవరత్నాలు చేసుకొని. దానమ్మ ఇప్పుడు కూడా మేము కాల్ రేఖ ప్రజల్లోకి వెళ్తున్నాం. మా నాయకుడు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. దాంట్లో మీకు దమ్ముంటే మీరు మగాళ్ళైతే సరే, మాడాగాళ్ళు అంటే వదిలేయండి, మగాళ్ళు అయితే రండి మా దగ్గరికి. మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, మీరు రండి. మేము సూపర్ 6 పథకాల్లో మేము 4000 పెన్షన్ తప్ప మేము ఈ పథకం ఇచ్చాం, మేము ఇవన్నీ చేసాం అని దమ్ముందా మీ దగ్గర? సరే ఇవన్నీ ఎందుకు? వాడు అన్నాడు కదా నీ కొడుకు ముద్దుల కొడుకు నారా లోకేష్ పప్పుగాడు కాలర్ పట్టుకోండి అన్నాడు. మేము మొత్తం 30 మంది కూర్చొని 31 ప్రోగ్రాంలు చేసి మొత్తం సెట్ చేసామంట. వచ్చే సంవత్సరంలో మేము రూట్ మ్యాప్ వేసి ఏది ఆంధ్ర నుంచి సింగపూర్కి మ్యాప్ వేసాడిగా, ఆంధ్ర నుంచి సింగపూర్ మ్యాప్ వేసి మేము పథకాలు చేసేస్తాం. ఏంటి 9 నెలలు అయింది, సంవత్సరం కూడా అయిపోయింది, ఫిబ్రవరి కూడా వచ్చేసింది. నువ్వు మ్యాప్ ఎప్పుడు వేస్తావు? సింగపూర్ ఎప్పుడు తీసుకెళ్తావు? ఈ ప్రజలకు సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తావు? నువ్వు చేసేదేమైనా ఉందా? నువ్వు చేయగలవా? మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు మగాళ్ళు అయితే మీకు 5 సంవత్సరాలు మీరు ఒక్క పథకం ఇస్తే మగాళ్ళే. మీరు చేయలేరు. తీసుకొచ్చి చిల్లర రాజకీయాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఆవరణలో ఏదో బెదిరిద్దామంటే మా బొచ్చు కదన్నా మా ఉన్న మీద మా ఎంట్రీ కూడా పీగలేరు. మీరు ఎందుకు ఇవన్నీ కవింపు చర్యలు చేయమాకండి. మీరు సూపర్ 6 పథకాలు ఇస్తున్నారు కదా, చేయండి. ప్రజల ద్వారా హర్షం వ్యక్తం చేయించుకోవాలా. ఇలాంటి బాబు మీ అమ్మ పొద్దున్న లెగిస్తే డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒకటి ఏదైనా ప్రోగ్రాం పెడదామంటే వెంటనే డైవర్షన్, ఏదైనా చేద్దామంటే వెంటనే డైవర్షన్. ఏం తీసుకొద్దామని ఆ ముసలోడును ఈ పప్పుగాడు కలిసి చేసే ప్రోగ్రాంలు ఇవన్నీ మనకు అంత అవసరమా? నువ్వు వచ్చింది ఏంటి? సూపర్ 6 పథకాలు ఇచ్చి మేము ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని వెన్నుపోటు హామీలు ఇచ్చారు. చేశారేమన్నా? ఏమీ చేయకుండా దద్దమ్మ రాజకీయాలు చేసుకుంటున్నారు. మీరు ఏదో అనుకుంటున్నారేమో. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు ఏదో బెదిరిద్దామంటే బెదిరిపోవడానికి భయపడడానికి మేము టీడీపీ కార్యకర్తలం అయితే కాదు, వైసీపీ కార్యకర్తలం. మీరు 4 సంవత్సరాల దాకా బయటికి రాలా, మేము 1 నెలలోనే బయటికి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన చేసిన సంక్షేమ పథకాల వల్ల 1 నెలలోనే బయటకు వచ్చాం. మీరు చేయలేరని తెలుసు, మేము పోరాడతామని తెలుసు. పోరాటం కంపల్సరీ. ఇది చెప్తున్నాను చూడండి,
ఇలాంటి చిల్లర రాజకీయాలు ఏదో నిప్పంటిచ్చేసి బెదిరిస్తే ఏదో సిట్ గురించి తగలబెట్టారని అంటే సిట్టు గురించి కాదు, బొక్క కాదు, మీరు భయపడి తగలబెట్టారు. ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. మీరు ప్రజలని డైవర్షన్ చేయాలా. సూపర్ 6 పథకాలు లేవు, రాబోయే రోజుల్లో కూడా సూపర్ 6 పథకాలు మీరు చేయలేరు. ఎందుకంటే ఏమనంటే నాకు చూస్తే భయం వేస్తుంది అంటున్నావు, నువ్వు నాకు భయం వేస్తుంది అని అంటున్నావు. ఇక అంతకంటే చేసేది ఏం లేదు. నువ్వు భయపడుతూనే బతకాలా, మేము ఎదిరించే తిరుగుతుంటాలా. నువ్వు మమ్మల్ని లోపలెత్తనే ఉండాలా, మేము బయటకు వస్తూనే ఉండాలా, మేము చేసేది చేస్తూనే ఉండాలా. ఇది మాత్రం ఈ 5 సంవత్సరాల్లో నీకు ఒకటే భగవద్గీత, జగన్ 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 జగన్. ఈ జగన్ తప్ప, ఈ జగన్ నామస్మరణం తప్ప మీ 164 మెంబర్లు కూడా నీ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకపోతే పంచత్ మేము వైసీపీ కార్యకర్తలమే కాదని చెప్తున్నాను. నువ్వు ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని తలుచుకోవడమే. అసెంబ్లీలో కూడా ఎవడైనా సరే జగన్ ఉంటే మేము ఉండలేము, జగన్ లేకుండా ఉంటే మేము ఉండగలం అనే ఆలోచనతో వెళ్తున్నారు. మీరు చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి కాదు కదా, వాళ్ళ కార్యకర్త బొచ్చు కూడా పీకలేరు. మీరు ఏం చేస్తారో చేయండి, మేము చేసేది మేము చేస్తూనే ఉంటాం. మేము పోరాడతాం, పోయేది ప్రాణం తప్ప ఏముండదు బొచ్చు ఇక్కడ. కానివ్వండి, ఇది మాత్రం ఒకటే చెప్తున్నాను, ఇట్లాంటి సంఘటనలు మీరు రెండోసారి పునరావృతం కాకూడదు. అయితే దీంట్లో కూడా ఏంటంటే మున్సిపాలిటీ, తాడేపల్లి మున్సిపాలిటీ దీన్ని బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంత కూడా ఇప్పుడు కూడా నిన్న అంత జరిగినా కూడా నీళ్లు ఆరపడానికి కూడా వాళ్ళు మున్సిపాలిటీ ద్వారా పంపించలేకపోయారు ఇక్కడ. మీరు దానికి కూడా మీరు గ్రహించాలా. మీరు అనుకుంటున్నారేమో అధికారులు ఈ 5 సంవత్సరాలు మాదే, మేము చెప్పినట్టు వాళ్ళు చేయాలనుకుంటే మీరు అర్థం కావట్లేదు మాకు. మీరు 5 సంవత్సరాలు మీ వాళ్ళదైతే 5 సంవత్సరాలు మాదవుద్ది. మేము అవన్నీ వదిలిపెట్టాం. మేము కూడా వాడు రెడ్ బుక్ పెట్టాడు, మేము ఫియర్ బుక్ పెడుతున్నాం. ఫియర్ బుక్ అంటే అర్థం అవుతుందా? భయం అనేది చూపిస్తాం మీకు అందరికీ. వాడేమో లోపల పెట్టారు, మేము ఒక భయం అనేది మీకు చూపిస్తాం. ఇది మాత్రం జరిగేదే, జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇది రాసి పెట్టుకోండి. మీడియా స్వభావంగా నేను చెప్తున్నా ఈ మాట.